శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను మీరు కూడా చూశారు, విన్నారు. సో షిరిడీ సాయి ఆలయాలకు మాత్రము శ్రీవాణి ట్రస్ట్ నిధులను మళ్లించేటువంటి అవకాశం లేదని చెప్తున్నారు. అది ఎండోమెంట్ యాక్ట్లో లేదు కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కుదిరేటువంటి అవకాశం లేదు అని చెప్తా ఉన్నారు. సో ఒక సాయిబాబా భక్తుడిగా మీరు ఎలా చూస్తున్నారు? మేడం నమస్తే మేడం. నా దేశ శ్రీనివాస్, సాయి ట్రస్టీ అండ్ నేను పిఆర్ఓగా హనుమకొండ దేవాలయంలో సేవలు అందిస్తున్నాను గత 40 సంవత్సరాల నుండి. మంత్రి గారు చెప్పింది కరెక్టేనండి. మరి ఇప్పుడు శ్రీవారి ఆలయ నిధులు అసలు ఇంక నాకు ఒక విషయం ఏంటంటే, ఏ సాయిబాబా ఆలయాలు కానీ అంటే కొన్ని తప్పించి ధూపదీప నైవేద్యాలకు కానీ ఇతరత్ర ఏ లోటు లేకుండా ఆ సాయినాథుని కరుణతో నడుస్తున్నాయి మేడం. వారు ఇందాక శర్మ గారు చెప్పినట్టు కాస్త కఠినంగా చెప్పారు తప్ప వారి ముఖంలో కూడా ఎక్కడ కూడా ఏ ఫీలింగ్ లేదు. ఆయన హార్ష్గా మాట్లాడినట్టు కూడా నాకు అనిపించలేదు. ఒక సాయి భక్తుడిగా, సాయి బాబా మందిర ట్రస్టీగా ఆ సాయినాథుడు నిధులు ఆయనే సమకూర్చుకుంటున్నాడు. అసలు వివాదం అంటూ నాకు తెలిసి దీంట్లో పెద్ద ఏం లేదు మేడం. ఎందువల్లంటే మనకు శ్రీనివాసుడు ఆయన కలియుగ దైవం. ఈ సాయినాడు సర్వ మతాలకు ఈ మధ్య ఈ వాట్సాప్లు, ఈ సోషల్ మీడియాలో వీరి గురించి అన్య ప్రచారాలు, వారు హిందూ అని ఎప్పుడు కూడా సాయిబాబా తాను జీవించున్న కాలంలో నేను దేవుణ్ణి అని చెప్పలేదు. ఇప్పటికీ కూడా సాయిబాబా సద్గురువుగానే మనం పూజిస్తున్నాం. దేవుడు మనం అడిగితేనే ఇస్తాడు. సద్గురు మనల్ని ఒక త్రోవ చూపిస్తారు. దీంట్లో నాకైతే పెద్ద తప్పు అనిపించలేదు మేడం. ఎందువల్లంటే వాళ్ళ నిధులు దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ అన్నమాట. ఒకవేళ మనం అడిగితే ఇది సంస్థ నుండి అడగొచ్చు కదా అన్నది నా అభిప్రాయం మేడం. ఇంకా నాకన్నా పెద్దవారు లైన్ లో ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. ఇది నా అభిప్రాయం మాత్రమే, నేను ఎవరిని వ్యతిరేకించటం లేదు. సాయిబాబా మందిరాలు, మోస్ట్ ఆఫ్ ద సాయిబాబా మందిరాలు వారి దయతోటి ఇక్కడ అన్నదానాలు కానీ, నిత్య పూజలు కానీ, ఆ తర్వాత ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అన్నమాట. గతంలో నగరంలో 1-2 ఉన్న సాయిబాబా మందిరాలు ఇప్పుడు 10ల సంఖ్యలో ఉంటున్నాయి. అక్కడ మన ధూపదీప నైవేద్యాలతోటి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు, గురువారం వస్తే విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే మేడం, షిరిడీ సంస్థానికి వచ్చే ఇన్కమ్ లో మోస్ట్ ఆఫ్ ద అంటే నియర్లీ 40% ఆఫ్ ద ఇన్కమ్ ఈ తెలుగు రాష్ట్రాల నుండే వస్తుందని తేటతెల్లం. ఇది నేను 40 సంవత్సరాల క్రితం చూసిన విషయం మేడం. ఇది నా అభిప్రాయం మేడం. అయితే సాయిబాబాను కోట్లాది మంది హిందువులు దైవంగానే భావిస్తారు. సద్గురు అయినప్పటికీ కూడాను ఆయన కోరిన కోరికలు తీర్చేటువంటి దైవంగానే చాలా మంది నమ్ముతారు. ఆయన ఒకటే కదా, ఆయన చెప్పింది సబ్కా మాలిక్ ఏక్ అనేటువంటి ఆయన సందేశము హిందుత్వంలోని సమగ్రతనే కదా ప్రతిబింబిస్తా ఉంది. సో అలాంటప్పుడు ఎందుకు ఈ వివక్ష అనేది కొంతమంది సాయిబాబా భక్తుల నుంచి వస్తున్నటువంటి వాదన. అంటే మేడం, వివక్ష అంటూ నేను మంత్రి గారిది నేను యాజ్ తెలంగాణ వాసిగా ఆంధ్ర ఆనం నారాయణ వారు మాట్లాడిన మాటలు నేను విన్నాను మేడం, వీడియోలో చూశాను. నాకు ఎక్కడ తప్పనిపోయలేదు మేడం. ఎందువల్లంటే హిందూ ధర్మ పరిషత్ వారి నిధులకు దే హావ్ దేర్ ఓన్ రైట్. నా ఆస్తి నేను వేరే వాళ్ళకి ఏమంటే ఎట్లా ఇస్తాం మేడం, ఇవ్వను కదా. అది కూడా సాయిబాబా కూడా బలవంతంగా కూడా ఎవరిది కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు. మనం ఆయన అన్నది 2 నాణ్యాలు శ్రద్ధ సబూరి అని 2 రూపాయలు అడిగారు అంతే తప్ప దీంట్లో నాకేం పెద్ద తప్పు అనిపించలేదు మేడం. ఇంకో విషయం ఏంటంటే, ఏ మందిరాలు కూడా అంత హీన స్థితిలో లేవని నా అభిప్రాయం మేడం. నేను చూసిన మందిరాలు, ఇంకా పెద్దలున్నారు ఆ డిబేట్ లో, వారి దృష్టికి వచ్చి వారి అభిప్రాయాన్ని నేను ఖండించను. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. సాయిబాబా మందిరానికి ఏ లోటు రాకుండా ధూపదీప నైవేద్యాలు కానీ, అతరత్ర అక్కడ మెయింటెనెన్స్ కానీ భక్తుల విరాళాల వల్ల నడుస్తున్నాయి మేడం సాఫీగా ప్రస్తుతం. ఓకే, బాబానే సమకూర్చుకుంటున్నారు ఆయనకు కావాల్సినటువంటి. ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్. వారు మనకు ఇవ్వటమే కాదు, మాకు కూడా నా లైఫ్ లో నేను 700 రూపాయలతో నా కెరీర్ స్టార్ట్ అయ్యి ఈ రోజు సాయిబాబా మందిర్ ట్రస్టీ నిమ్మల్ శ్రీనివాస్ వరంగల్లో, హనుమకొండలో. అంటే ఆయన తను నమ్మిన వారిని మన కరుణిస్తారు అంతే. వారి ఏకాదశ సూత్రాలనే ఉన్నాయి కదా.